ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 21, 22వ తేదీలో అయితే ఈ మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. కనుక వీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వాళ్ళు ఏ వృత్తులో అయినా ఎక్కడైనా చిన్న బిజినెస్ చేసుకున్న వారికైనా కానివ్వండి, వారికి మంచి క్వాలిటీ అనేది వారికి పుట్టుకతోనే వస్తాయి అన్నమాట. దేనినైనా కూడా అంటే తప్పని చాలా ధైర్యంగా నిలదీస్తూ ఉంటారు. అసలు వీరికి ధైర్యం పుట్టుకతోనే వచ్చింది. ధైర్యలక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కానీ వీరికి చిన్నప్పటి నుంచి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలను ఇబ్బందులు అయితే పడుతూ వచ్చారు ఈ మేషరాశి వారు. ఇకపై చూసుకుంటే డబ్బు సమస్య శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వారికి ఇక నుంచి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మనం ప్రశ్నించుకుంటే గనక గతంలో పోల్చుకుంటే గనక ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుంది అన్నమాట. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చేసేవారి అయినా చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళైనా, ఏ వృత్తి చేసే వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలైతే వస్తున్నాయి. ఇది మొదటి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు, అలాగే దాని తర్వాత పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే కనుక మీకు 100 రూపాయలు అనేది ఇక్కడ వచ్చి తీరుతుంది. ఇక ఖచ్చితంగా మీకు 100% లాభం అనేది వచ్చి తీరుతుంది అన్నమాట. ఇక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాకపోతే జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నా, ఏదైనా వ్యాపారం చేస్తున్నా ఖచ్చితంగా 1కి 4 సార్లు ప్రశ్నించుకొని మనం మొదలు పెట్టాలి. అందులో లాభాలు ఎంతున్నాయి, నష్టాలు ఎంతున్నాయి అనేవి మనం చాలా గుర్తించుకొని అయితే మనం బిజినెస్ అయితే నడిపించాలి. అప్పుడే మన ఎదుగుదల అనేది ఖచ్చితంగా మనం ఎదిగి తీరుతాం. మనం ఎక్కడైతే గోల్ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవుతూ ఉంటాము. కనుక 1కి 2 సార్లు అయితే మనం ఖచ్చితంగా ఆలోచించి మనం ముందడుగు వెయ్యాలి. ఇక పార్ట్నర్షిప్ ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే పార్ట్నర్షిప్ అని చాలా మోసపోతూ ఉన్నారు. కాబట్టి పార్ట్నర్షిప్ చేయాలి అనుకుంటే మీరు 1కి 4 సార్లు ఆలోచించి పార్ట్నర్షిప్ అనేది మొదలు పెట్టండి. ఇక మనుషుల్ని నమ్మకుండా ఉండడం అంటే అందరినీ నమ్మొద్దు అని కాదండి. ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళు, పక్కన ఉండే వాళ్ళు మెంటాలిటీ ఏంటి అంటే వాళ్ళు మనస్తత్వం ఏంటి, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే ఇది మీ యోగ కాలం అన్నమాట. కలిసొచ్చే కాలం. కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు. కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది బాగా కలిసి వస్తుంది. కనుక ఈ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోకండి. ఈ మేషరాశి జన్మించినటువంటి వ్యక్తులైతే
వృత్తి, వ్యాపారం, ఉద్యోగ, బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగ కాలం అన్నమాట. మీకు రూపాయి దగ్గర రూ. 10 కొలిసొస్తుందన్నమాట. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ అయితే వస్తాయి. సాలరీస్ పెరుగుతాయి. ఉద్యోగం లేనివారు ఉద్యోగం కోసం ఎవరైతే ఈ మేష రాశి వారోళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో ఈ ప్రయత్నం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందని మాట. ఇక మీ యొక్క లాభాలు అనేవి తెరుచుకుంటాయి. ఇక ఈ సమయంలో అయితే మేషరాశి వారికి చాలా అదృష్టయోగం అని మనం చెప్పుకోవచ్చు. డబ్బు స్థిరంగా కూడా ఉంటుంది. మీ మీద మీకు చాలా చాలా అవకాశం ఉంటుంది. యోగ కాలమే సంపాదించుకునే కాలం. మీకు ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేసి మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది ఈ కాలంలోనే అన్నమాట. ఈ విషయాన్నైతే మేషరాశి వారు గుర్తించుకోండి. మనుషుల విషయానికి వస్తే గనక పర్సనల్ ఎవరితో చెప్పుకోవద్దు. మీ యొక్క బలం ఏంటి, మీ యొక్క బలహీనత ఏంటి ఎవరిది కూడా చెప్పకూడదు. ఇంటి గుట్టు బయటకి రానివ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధలను చెప్పుకుంటే మనం ఎదురుగా ఓదారుస్తారు. ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరు గొడవ పడుకొని స్నేహితుడే కదా అని మీరు చెప్పి వారితో చెప్తాం. ఎందుకురా గొడవ, ఎవరికి ఒకరు సర్దుకుపోండి అని చెప్పి మనకు సలహాలైతే మన ఫ్రెండ్స్ ఇస్తూ ఉంటారు. స్నేహితులు కానీ అదే స్నేహితులు పక్కకు వెళ్ళి అరే ఇద్దరి మధ్య గొడవ అయిందని మన గురించి చెడుగా చెబుతూ ఉంటారు. సమాజంలో ఇలా కొంతమంది అయితే ఖచ్చితంగా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మన విషయాలని ఎప్పుడు ఇతరులకు చెప్పుకోకూడదు. అలాగే ఫ్యామిలీ ఇంకా నాశనం అవ్వాలని చెప్పి వారైతే అనుకుంటారు. కనుక ఇలాంటి విషయాలనైతే ఎవ్వరికి కూడా మన మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలు అయితే ఇక సంతానం విషయానికి వస్తే గనక సంతాన పరంగా యోగ కాలం అయితే మీకు ఇప్పుడు ఉంది. పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. మీకు ఏదైతే ఇష్టమో దానికి తగ్గట్టుగానే వాళ్ళైతే నడుచుకుంటారు. గతంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మీ సంతానానికి ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి సమస్యలు లేకుండా అయితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండే అవకాశం అయితే ఈ మేషరాశిలో ఉన్నాయి. కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఒక చక్కటి శుభవార్త అనేది రాబోతుంది. అంటే మీకు ఒక సంబంధం అనేది కుదరబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ గుడ్ న్యూస్ మీరు వినగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ 2 రోజులైతే ఇలాంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు. చాలా హ్యాపీగా ఈ న్యూస్ వింటారు. ఇక ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మే 21, 22వ తేదీలో అయితే ఇలాంటి శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో గోమాతకు ఖచ్చితంగా మీరు పచ్చి గండి తినిపించండి. ఇలా ఎవరైతే తినిపిస్తారో మీ యొక్క గ్రహ దోషాలు ఏవున్నా తొలగిపోతాయి. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. కనుక ఈ మేషరాశి వారికి ఈ 2 రోజులలో మీకు జరగబోయేది ఖచ్చితంగా మాత్రం